హాయ్ హలో ఎవ్రీవన్. సో, మనం అంతకుముందు వీడియోలో అయితే యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ ఎట్లా మనం జనరేట్ చేయొచ్చో మీకు చెప్పడం జరిగింది. బట్ దిస్ వీడియో ఈస్ పర్టిక్యులర్లీ అబౌట్ హౌ టు జనరేట్ క్వెషన్ పేపర్స్ లేదా వర్క్ షీట్స్ లేదా క్విజెస్ లేదా ఒక వీడియోని మనం ఎలా సెర్చ్ చేయాలి, లేదు ఒక లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఒక నోటీస్ లేకపోతే ఒక అనౌన్స్మెంట్. సో, ఇలాంటి మన అంశాలను ఏ రకంగా మనం ఒక ఏఐ టూల్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. దట్ టు మనం ఎటువంటి ప్రాంప్ట్స్ లేకుండానే. సో, ఆ అంశాలను మీకు చెప్పడానికి మీ ముందుకొచ్చాను. సో, నేను అంతకుముందు చేసిన వీడియోని మీరు చూసినందుకు మీ అందరికి ముందుగా ధన్యవాదాలు. సో, వీడియో చూస్తున్నారు. బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కైండ్లీ డూ లైక్ చేయండి ఫస్ట్. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ముందుగా అయితే లైక్ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గో టు ద టాపిక్. సో, తెలుసు కదా, ముందుగా అయితే మనం గూగుల్‌లోకెళ్ళేసి ఫస్ట్ teachbetter.ai అని టైప్ చేయండి. teachbetter.ai ఇలా teachbetter.ai టైప్ చేసి క్లిక్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో, ఈ ఇంటర్ఫేస్‌లో ఈ teachbetter.ai లింక్‌ని మనం క్లిక్ చేసినట్లయితే దాని యొక్క వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా మనకు ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని మనము లాగిన్ అవ్వాలి. ఇందులో రిజిస్టర్ నౌ ఆర్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్. సో, 30 డేస్ వరకు మనకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మీరు దీన్ని వాడాలంటే ₹140 పే చేయాల్సి ఉంటుంది. సో, చాలా బాగుంటుంది టూల్, యూస్‌ఫుల్‌గా ఉంటుంది టీచర్స్‌కి అయితే. లేదు మళ్ళీ ఫ్రీ కావాలంటే మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి తోటి మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ ఇంకొక 30 డేస్. ఇలా మనం ఫ్రీ వాడాలంటే మాత్రం 30 రోజులకు ఒకసారి ఒక మెయిల్ ఐడిని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, అదర్‌వైజ్ యూ కెన్ పే ₹140 ఉంటుంది దీంట్లో. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ నేను క్లిక్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది ఇది. చూడండి. సో, ఇలా మనం క్లిక్ చేయగానే మనకు మన లాగిన్ ఐడి అడుగుతుంది. అదేంటంటే లాగిన్ విత్ గూగుల్ కానీ లేదా మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ గుర్తుంటే డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు మీరు. అదే ఇంకా ఫస్ట్ టైం వాడేవాళ్ళైతే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఇది. మీరు టీచరా లేకపోతే ఇలా మీ మెయిల్ ఐడి అడుగుతుంది కదా. సో, ఇందులో మీ ఏదైనా ఒక మెయిల్ ఐడిని వాడండి. నేను ఈ మెయిల్ ఐడి వాడుతున్నాను అది. సో, టీచరా లేదా స్టూడెంట్ అనే కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అందులోకి లాగిన్ అవుతారు. ఇట్లా లాగిన్ అవుతుంది. మీ అకౌంట్ ఐడి పైన వస్తుంది ఇట్లా. ఇలా లాగిన్ అయినప్పుడు మనకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇట్లా చూడండి. ఇందులో చాలా రకాల సబ్ టూల్స్ ఉంటాయి. ఇలా 3 లైన్స్‌ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏఐ టూల్స్, మై కంటెంట్ అంతకుముందు తయారు చేసినవి వస్తాయి. సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. హెల్ప్ వాళ్ళకి ఏమైనా డౌట్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో, వాళ్ళని అడగొచ్చు మీరు దీంట్లో. సో, ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. చాలా ఉంటాయి. రైటింగ్ అసిస్టెంట్ ఉంటుంది. లెసన్ ప్లానర్ ఉంటుంది. అండ్ దెన్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయినర్, యాక్టివిటీ అండ్ దెన్ క్రియేటివ్ క్విజెస్ కానీ, వర్క్ షీట్స్ జనరేటర్ కానీ, లేకపోతే క్రియేటివ్ రిసోర్స్ జనరేటర్ కానీ, లేకపోతే టెక్స్ట్ ఎనలైజర్ లేదా టెక్స్ట్ ట్రాన్స్లేటర్. సో, ఇలా ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ నేను బ్రీఫ్‌గా ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్క టూల్ దేనికి ఉపయోగించవచ్చో చెప్తాను. రైటింగ్ అసిస్టెంట్ అంటే మనం లెటర్ రైటింగ్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, లేకపోతే ఒక నోట్ కానీ, లేదా అనౌన్స్‌మెంట్ కానీ రాయాలి, లేదా పిల్లలకి నేర్పించాలి. ఎట్లా రాయాలి అంటే దీన్ని మనం వాడవచ్చు. లేదా మనం పర్సనల్‌గా ఎవరికైనా మెయిల్ పెట్టాలి, లేకపోతే రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి అంటే మీరు కూడా దీన్ని వాడుకొని నేర్చుకోవచ్చు. దానికోసం రైటింగ్ అసిస్టెంట్. పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనమాట ఇది జనరల్‌గా. లైక్ అండ్ లెసన్ ప్లానర్ ఉంది కదా. సేమ్ మనం చాట్‌జీపీటీ తోటి ఎట్లా అయితే తయారు చేసామో ఇక్కడ కూడా మీరు లెసన్ ప్లాన్ తయారు చేయొచ్చు. కానీ బట్ దేర్ ఈస్ సమ్ స్మాల్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. సో, మనకు కావాల్సిన స్ట్రక్చర్‌లో ఇది ఇవ్వదు. ఇక్కడ ఒక కొన్ని స్టాండర్డైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి దీంట్లో. ఈ కైండ్ ఆఫ్ లెసన్ ప్లాన్ మనకి ఇస్తుంది. కానీ చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్క టూల్ ఒక్కొక్క దానికి స్పెషల్‌గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ప్రాంప్ట్ మీరు రాయాల్సిన అవసరం లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేయొచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైటింగ్ అసిస్టెంట్‌ని క్లిక్ చేశాను. సో, ఇలా రైటింగ్ అసిస్టెంట్‌ని క్లిక్ చేసినప్పుడు ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే ఒక ఇన్‌పుట్ అడుగుతుంది మీకు. కొన్ని డీటెయిల్స్ కావాలని అడుగుతుంది ఇది. సో, ఫస్ట్ ఇన్‌పుట్‌లో వాట్ వుడ్ యూ లైక్ టు రైట్ అంటే దేని గురించి మీరు రైటింగ్ అసిస్టెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నారంటే ఇలా చాలా అంశాలు ఉంటాయి ఇక్కడ. ఎస్సే రైటింగ్ గాని, లెటర్ రైటింగ్ గాని, అదర్‌వైజ్ స్పీచ్, రిపోర్ట్, నోటీస్, అనౌన్స్‌మెంట్ చాలా ఉంటది. బ్లాగ్ రాయాలంటే ఎవరైనా బ్లాగ్ రాసే వెబ్‌సైట్ రాసే అలవాటు ఉంటే వాళ్ళకిది. సోషల్ మీడియా పోస్ట్, కాంప్రహెన్సివ్ విత్ క్వెషన్స్ కావాలండి. సో, ఇలా చాలా రకాల ఆహ్, వాటిపైన మనము జనరేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇది మనం లాంగ్వేజ్ టీచర్స్‌కి అయితే చాలా బాగా పనికొస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెటర్ రైటింగ్ పైన కావాలి. దాన్ని క్లిక్ చేయండి. ఏ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఫార్మలా, ఇన్ఫార్మలా, పర్సెసివా లేకపోతే క్రియేటివా, హ్యూమరసా లేకపోతే ఎంపథెటికా, డిస్క్రిప్టివ్ మోడా ఎలా కావాలి మీకు లెటర్. సో, ఏ టైప్ ఆఫ్ లెటర్ కావాలో దాన్ని క్లిక్ చేయండి. నేను ఫార్మల్ లెటర్‌ని క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ గివ్ ద టాపిక్ హియర్. సో, దేనిపైన లెటర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిల్లవాడికి లీవ్ లెటర్ నేర్పించాలి అనుకుంటున్నాను. సో, అప్పుడు రాయండి లీవ్. సో, లీవ్ ఫర్ 3 డేస్ టు అటెండ్ మై సిస్టర్ మ్యారేజ్ అని సబ్జెక్ట్ ఇవ్వాలి ఇక్కడ. దేనికి రీజన్ దేనికి మీకు దేనికోసం కావాలి అనేది మీరు పర్టికులర్‌గా అక్కడ రాయాలి. రాసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ అడుగుతుందనమాట. ఎవరికి రాయాలనుకుంటున్నారు ఇది? క్లాస్ టీచర్‌కా? హెడ్ మాస్టర్‌కా? సో, ఇక్కడ రాయండి హెడ్ మాస్టర్ లేక క్లాస్ టీచర్. సో, మీరు ఎవరికి రాయాలనుకుంటే వాళ్ళ పేరు రాయండి ఇక్కడ. పేరు రాయొచ్చు, స్కూల్ నేమ్ రాయొచ్చు, అన్నీ రాయొచ్చు. అలా రాస్తే ఇంకా పర్టికులర్‌గా వస్తుంది మీకు. అండ్ దెన్ ఇక్కడ వర్డ్ కౌంట్ ఎంత వర్డ్స్ 100, 200, 500, 1000. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ లెటర్ కావాలి, చిన్న లెటర్ కావాలని రాస్తున్నాను 200.
సో లాంగ్వేజ్ ఈజ్ ఆప్షనల్. మీకు ఇది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లోనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు నాకు ఇది తెలుగులో కావాలంటే తెలుగు అని టైప్ చేయండి, ఇక్కడ తెలుగులో వస్తుంది. అప్పుడు హిందీలో కావాలంటే హిందీ అని టైప్ చేయండి, హిందీలో వస్తుంది. సో లాంగ్వేజ్ అనేది ఆప్షనల్. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి. అండ్ ది కీ పాయింట్స్ టు ఇంక్లూడ్, ఇక్కడ ఏదైనా ఈ లెటర్లో మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే అడిషనల్ పాయింట్స్ ఇక్కడ మీరు రాయవచ్చు. లేదు అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన రిక్వెస్ట్ లెటర్ రాయాలి ఎవరికైనా అంటే ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీంట్లో అప్లోడ్ చేసేసి మీరు దీనిపైన నాకు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఇవ్వండి అంటే రాసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక చిన్న మెమో వచ్చింది, ఆ మెమోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ రాసిస్తుంది అనమాట. లేదు ఒక ఎడిటోరియల్ కాలానికి లెటర్ రాయాలనుకోండి, ఆ ఎడిటోరియల్ సంబంధించిన ఇష్యూని ఇక్కడ మీరు పోస్ట్ చేయండి, చేసిన తర్వాత దానిపైన లెటర్ రాయమంటే లెటర్ రాసిస్తుంది. సో దానికోసం ఇది అవన్నీ ఆప్షనల్స్. నౌ కిందకి వెళ్తే మీరు జనరేట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, జనరేట్. సో చూడండి జనరేట్ చేసి మనకు రిక్వెస్ట్ ఫర్ లీవ్ టు అటెండ్ సిస్టర్ మ్యారేజ్ అని యువర్ నేమ్ అడ్రస్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లోనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. స్కూల్ నేమ్ అని అక్కడ ఇచ్చేస్తే అక్కడ కూడా వచ్చేస్తుంది, లేదంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఇచ్చేస్తుంది లెటర్ రైటింగ్ మనకి ఇట్లా. ఇలా ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో. దీన్ని మీరు హైలైట్ చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు, లేదా ఇక్కడే కరెక్షన్ చేసుకోవచ్చు. మొబైల్లోనే చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మొబైల్లో. సో ఇలా కరెక్షన్ చేయొచ్చు, కలర్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఏ కంప్యూటర్ యూ కెన్ యూజ్ హియర్. సో కింద స్క్రోల్ చేస్తే మనకు చాలా రకాల ఆప్షన్ ఉంటుంది. లౌడ్ స్పీకర్ ఉంది చూడండి, అది రీడ్ చేయడానికి వాడవచ్చు మీరు కదా. ఇదైతేనేమో మీకు చదవాలి అంటే ఇది ఈ స్పీకర్ బటన్ వాడవచ్చు రీడ్ చేయడానికి. ఇది రీజనరేట్ చేయొచ్చు, మళ్ళీ మీరు దీని ద్వారా రీజనరేట్ చేయొచ్చు. ఇదేంటంటే సేవ్ బటన్, మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే డాక్యుమెంట్ రూపంలో డౌన్లోడ్ చేయాలంటే ఇదేమో సేవ్ బటన్, ఇదేమో కాపీ పేస్ట్ చేసుకోవడానికి, ఇదేమో ప్రింట్ చేయొచ్చు, డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. బాగా నచ్చిందండి. ఇదేంటంటే ట్రాన్స్లేట్, ఇది ట్రాన్స్లేట్ అంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట. తెలుగు కావాలంటే తెలుగు, ఏ లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ చేస్తే పైన ఉన్న మ్యాటర్ అంతా తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ వర్డ్ ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డాక్యుమెంట్ ఫామ్. ఇలా చాలా రకాల ఆప్షన్స్ మీకు డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది ఇక్కడ. సో ఇలా ప్రతి ఆప్షన్ని మీరు యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా అయితే కాపీ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి లాంగ్వేజ్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ అడుగుతుంది చూడండి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కావాలి మీకు. చాలా రకాల ప్రపంచంలో అన్ని భాషలు ఉంటాయి మ్యాక్సిమం. తెలుగు 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 ఎస్ తెలుగు. ట్రాన్స్లేట్ అని అడుగుతున్నా తెలుగులో. సో ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే తెలుగులో కూడా ఇచ్చింది మనకు చూడండి. తెలుగులో ప్రియమైన ప్రధాన ఉపాధ్యాయులు. సో ఇలా తెలుగులో వచ్చేసింది. చక్కగా చూసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి మనకు కావాల్సినట్టు. సో same again, you can regenerate or you can save it, direct take print, or you can direct download in PDF format or Word format, document format. So ఇది ఒక కైండ్ ఆఫ్ టూల్ యూ కెన్ జనరేట్. లైక్ లెటర్ రైటింగ్, యూ కెన్ ప్రిపేర్ ఎస్ఏ రైటింగ్ ఆల్సో, యూ కెన్ జనరేట్ ఎస్ఏ రైటింగ్. ఇవన్నీ కూడా మీరు జనరేట్ చేయొచ్చు దీన్ని ఉపయోగించుకొని. ఇంకొక అంశం దీంట్లో మీకు చూపెట్టడం చూడండి. చేసి ఇలా కింద స్క్రోల్ చేస్తే రిఫైన్ అవుట్పుట్ ఉంది కదా, ఈ రిఫైన్ అవుట్పుట్ అంటే ఏంటంటే అంతం పైన ఉన్నటువంటి అంశాన్ని మీరు కన్సైజ్ చేయాలి. ప్రొఫెషనల్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి రిఫైన్ అని క్లిక్ చేయాలి, అప్పుడు అది రిఫైన్ అయిపోతుంది మ్యాటర్ ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ అడుగుతుంది చూడండి, ఎస్ సింప్లిఫై ఫర్ ఏ యంగర్ ఆడియన్స్ అని ఉంది ఇక్కడ. సింప్లిఫై ఫర్ ఏ యంగర్ ఆడియన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది రిఫైన్ చేస్తుంది. అంటే యంగర్ ఆడియన్స్ అంటే ఎవరు, పిల్లలకు తగ్గినట్టు భాషను మార్చేసి ఇస్తుంది మనకు. పిల్లలకు తగ్గినట్టు భాషను మార్చేసి ఇస్తుంది చూడండి. పిల్లలకు తగ్గినట్టు రాస్తుంది, ఇంకా కొంచెం మార్చిస్తుంది టాపిక్ మనకి ఇట్లా. సో ఇట్లా మీరు ఒక లెటర్ కానీ ఎస్సే రైటింగ్ కానీ ఏదైనా మీరు జనరేట్ చేయొచ్చు. సో ఇంకొకటి చూపెడతా ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీరు కాపీ చేయండి. ఫస్ట్ కాపీ చేసి మనము కిందికి వెళ్తే దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. సో రిఫైన్ అంటే ఏం లేదు, పైన ఉన్న అంశాన్ని మనము కొంచెం చేంజ్ చేసి నాకు బెటర్మెంట్గా చేసి ఇవ్వమంటే ఇస్తుంది మనకు. ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ సెర్చ్ రిలేటెడ్ ఇమేజెస్ అండ్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మీ టాపిక్ పేస్ట్ చేయండి. టాపిక్ పేస్ట్ చేసిన తర్వాత కింద 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి గెట్ ఇమేజెస్ అండ్ గెట్ వీడియోస్ అని ఉంటుంది కదా. ఆ టాపిక్ని మనకి ఇలా పేస్ట్ చేసి మీకు ఇమేజెస్ కావాలా లేదా వీడియోస్ కావాలని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ని మనకు ఇక్కడ సజెషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజెస్ కావాలని క్లిక్ చేశాను నేను. చూడండి ఈ లీవ్ లెటర్కి సంబంధించిన ఇమేజెస్ చాలా ఉన్నాయి మనకి, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటాయని. చూడండి హ్యాండ్ రైటింగ్తో కూడా ఉన్నాయి. దీన్ని క్లిక్ చేసి చూడండి ఇట్లా. అంటే అంతకుముందు ఎవరైనా రాసినవి ఉంటాయి, ఎక్కడ ఉంది ఇది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. సో ఇలా మీరు దీని టాపిక్కి సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీకు కావాలి అంటే ఆ టాపిక్ పేరు కింద సెర్చ్ రిలేటెడ్ ఇమేజెస్ ఆర్ వీడియో అనేది ఉంది కదా, దాని మీద దాంట్లో పేస్ట్ చేసి మీరు క్లిక్ చేసి దానికి సంబంధించిన వీడియోస్ అండ్ ఇమేజెస్ మీకు వస్తుంది. సో ఇలా యూ కెన్ డూ ఎనీథింగ్ బై యూజింగ్ దిస్ రైటింగ్ అసిస్టెంట్. ఓకే, ఇది రైటింగ్ అసిస్టెంట్ గురించి. మీ ఇష్టం, లెటర్స్ కానీ ఎస్ఏ రైటింగ్స్ ఏదైనా మీరు చేయొచ్చు. ఓకే, సో కానీ మనకు దీంట్లో బాగా పనికొచ్చేది ఏంటంటే వీటన్నిటికంటే క్విజ్ అండ్ వర్క్షీట్ జనరేటర్ చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి.
క్విజ్ అండ్ వర్క్షీట్ జనరేట్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ. దీంట్లో అవుట్పుట్స్ ఏమున్నాయో చూడండి. క్విజ్ ఉంటుంది, వర్క్షీట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఎస్, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎస్ఏ పేపర్స్ కానీ లేకపోతే స్లిప్ టెస్ట్ అట్లా ఏమైనా కండక్ట్ చేయాలంటే, హోమ్ అసైన్మెంట్ హోంవర్క్ ఏమైనా ఇవ్వాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎఫ్ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనుకున్నాను. ఫార్మేటివ్ అసెస్మెంట్, సబ్జెక్ట్ రాయండి, మీ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయోసైన్స్ తీసుకుంటున్నాను. బయోసైన్స్. సో బయోసైన్స్ టాపిక్ పేరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుందాం. న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. న్యూట్రిషన్, ఓకే. అండ్ దెన్ గ్రేడ్ 10th క్లాస్ తీసుకుందాం. అండ్ దెన్ రైట్ కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ. అండ్ ఎన్ని క్వశ్చన్స్ కావాలి? ఒక 15 క్వశ్చన్స్ నాకు. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. అంటే మీకు ఈ క్వశ్చన్ పేపర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ మల్టిపుల్ చాయిస్ అయితే మల్టిపుల్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత మ్యాచ్ ద కాలమ్స్, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీ ప్రాబ్లమ్స్ అంటే వర్డ్ ప్రాబ్లమ్స్, ఇది మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్లో మనం వాడచ్చు. అండ్ దెన్ గో. డీటెయిల్ ఆన్సర్కి కావాలా? ఎస్, ఆన్సర్కి కావాలి. మార్క్స్ కావాలా? ప్రతి క్వశ్చన్కి ఎంత? తర్వాత స్టూడెంట్స్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా? ఇట్లాంటి ఏమైనా అడిషనల్ డైలాగ్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఎదర్ ఈజీ చేస్తే ఈజీగా ఉండాలా లేదా మీడియం ఉండాలా, హార్డా, మిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీడియం అని క్లిక్ చేశాను. డిఫికల్టీ లెవెల్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూస్తే మీరు అప్లోడ్ రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటున్నారు. అంటే న్యూట్రిషన్ టాపిక్ సంబంధించినటువంటి పేజెస్ని పీడిఎఫ్లో మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. చేస్తే యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్లో ఉన్న డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని తీసుకొని మీకు క్వశ్చన్ పేపర్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి నేను జనరల్గా అడుగుతున్నాను. ఇంకా ఈ క్వశ్చన్ పేపర్లో ఇంకేమైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ డైలాగ్స్. నౌ జనరేట్. మ్యాక్సిమం తీసుకుంటుంది, బట్ ఇంకా ఎగ్జాక్ట్గా నాకు యాక్యురేట్గా కావాలంటే ఏం చేయాలి? మా పేజెస్ అని అక్కడ అప్లోడ్ చేయండి, అందులో ఎగ్జాక్ట్ తీసుకుంటుంది. సో చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చింది. అండ్ విచ్ విటమిన్ ఈజ్ ప్రైమరీ అబ్టైన్ ఫ్రమ్ సన్లైట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చింది. సారీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చింది. మ్యాచ్ ద కాలమ్స్ ఇచ్చింది, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతుంది, అది ఇచ్చింది. సో మనం ఏదైతే అడిగామో అవన్నీ జనరేట్ చేసి ఇచ్చింది మనకి ఇక్కడ. అండ్ దెన్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. అండ్ దీనికి కేవలం క్వశ్చన్ పేపర్ తయారు చేయడమే కాదు, కీ కూడా తయారు చేసి ఇచ్చింది నాకు ఇట్లా. సో ఇలా మీరు యూ కెన్ జనరేట్ ది ఎఫ్ఏ క్వశ్చన్ పేపర్. కావాలంటే పీడిఎఫ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు మీ స్కూల్ పేరు పైన స్టూడెంట్ మన క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందో దీంట్లో మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఇక్కడ పైన ఉంది ట్యాబ్స్ అన్ని, బోల్డ్ పెట్టుకోవచ్చు, కలర్స్ పెట్టుకోవచ్చు. సేమ్ మనం కంప్యూటర్లో వర్క్ చేసినట్టే ఉంటుంది. ఇక్కడ మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పైన ఉంటుంది కదా ఎఫ్ఏ క్వశ్చన్ పేపర్ 10th క్లాస్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ 1 సబ్జెక్ట్ బయోసైన్స్ అని పెట్టి ఇక్కడ మనం స్కూల్ పైన క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ జనరేట్ ఎఫ్ఏ క్వశ్చన్ పేపర్ అండ్ క్విజ్ వర్క్ షీట్స్. ఏదైనా మీరు తయారు చేయొచ్చు ఇక్కడ నుంచి. ఎనీథింగ్ యూ కెన్ జనరేట్. లేదు నాకు వర్క్ షీటే కావాలి అంటే వర్క్ షీట్, క్విజ్ కావాలంటే క్విజ్, అట్లా. సో ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు. అండ్ లెసన్ ప్లానర్ ఉంది కదా, ఇది ఒకటి ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. ఒక 2-3 టూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు దీంట్లో లాగిన్ అయ్యి మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లెసన్ ప్లానర్లో ఏంటంటే మన ఫార్మేట్లో ఇవ్వదు. చాలా రకాల లెసన్ ప్లాన్స్ ఉంటాయి ఇక్కడ. స్టాండర్డైజ్డ్ లెసన్ ప్లాన్ అని, క్లాస్ రూమ్ యాక్టివిటీ లెసన్ ప్లాన్ అని, తర్వాత ప్రాక్టికల్ బేస్డ్ లెసన్ ప్లాన్, ఇలా చాలా రకాల లెసన్ ప్లాన్స్ ఉంటాయి. ఇందులో 5E మోడల్ లెసన్ ప్లాన్. 5E మోడల్ లెసన్ ప్లాన్ అంటే 5 Eలు ఉంటాయి: ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లోర్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేట్ అని. సో ఈ 5 E's అంటే మన యొక్క స్టాండర్డైజ్డ్ లెసన్ ప్లాన్కి సమానం. ఇందులో మీరు ఇన్పుట్లోకి వెళ్తే దీన్ని క్లిక్ చేస్తే చాలా రకాల లెసన్ ప్లాన్స్ ఉంటాయి. స్టాండర్డ్ లెసన్ ప్లాన్ అంటే మనం రాసేది. అండ్ 5E మోడల్ లెసన్ ప్లాన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యాక్టివిటీ బేస్డ్. లేదు ఒక టాపిక్ పైన నేను యాక్టివిటీ మీదనే చెప్పాలి, యాక్టివిటీ కండక్ట్ చేయాలంటే యాక్టివిటీ బేస్డ్ లెసన్ ప్లాన్ కావాలంటే యాక్టివిటీ బేస్డ్ ఇస్తుంది. లేదా ప్రాజెక్ట్ చేయించాలంటే ప్రాజెక్ట్ బేస్డ్, ఎంక్వైరీ బేస్డ్, లేదా ఫ్లిప్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్ మీకు కావాలో ఆ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టివిటీ బేస్డ్ లెసన్ ప్లాన్ కావాలని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ ఇక్కడ రాయండి. మీ సబ్జెక్ట్ మీరు రాసుకోండి ఇక్కడ. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ డూ, మ్యాథ్ ఆర్ మ్యాథమెటిక్స్ అని రాస్తాను జనరల్. అండ్ దెన్ టాపిక్ నేమ్. సో టాపిక్ నేమ్ కూడా ఇక్కడ రాయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ట్రిగ్నోమెట్రీ తీసుకుంటున్నాను. ట్రిగ్నోమెట్రీ, రైట్ యువర్ టాపిక్ ఆర్ చాప్టర్ నేమ్, ట్రిగ్నోమెట్రీ నేను తీసుకున్నాను. అండ్ దెన్ గ్రేడ్, ఏ క్లాస్కి మీరు టీచ్ చేయాలి, 1 to డిగ్రీ పీజీ వరకు ఉంటుంది ఇక్కడ. సో 10th క్లాస్ నేను తీసుకుంటున్నాను. అండ్ దెన్ కరికులం మెన్షన్ చేయాలి. మనం లాస్ట్ ఇయర్లో నేను చెప్పిన కదా అలైన్ విత్ ఎస్సీఆర్టీ తెలంగాణ, ఇక్కడ కంపల్సరీ మన కరికులం మనం రాయాలి. సో రైట్ యువర్ కరికులం, ఎస్సీఆర్టీ తెలంగాణ, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ అయితే ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ తెలంగాణ. ఓకే. అండ్ దెన్ నంబర్ ఆఫ్ క్లాసెస్ ప్లాన్ టు కవర్. మనం ఏమనుకున్నాం అక్కడ యూనిట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని పీరియడ్లు కావాలో మనం ప్రాంప్ట్లో రాసాం కదా, ఇక్కడ ఎన్ని పీరియడ్లు బోధిస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 periods అని అనుకుంటున్నాను నేను. 10
Number of classes means number of periods mentioned here. And each period 45 minutes. Duration for each period or each class in minutes 45. అండ్ ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది, అందులో ఏమైనా కావాలా మీకు అడుగుతుంది. యాడ్ డీటెయిల్ కంటెంట్ ఇన్ ద లెసన్లో డీటెయిల్ కంటెంట్ కావాలా? ఎస్ కావాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కావాలి. ఇవి కావాల్సిన అన్నింటిని టిక్ పెట్టండి ఇట్లా. కీ వెకాబులరీ ఎస్. తర్వాత మిక్స్డ్ ఎబిలిటీ లెర్నర్స్ అంటే ఇక్కడ చూడండి, మన క్లాస్ రూమ్లో బాగా చదివే వాళ్ళు ఉంటారు, పూర్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకు తగ్గట్టుగా నాకు లెసన్ ప్లాన్ కావాలంటే ఇస్తుంది. చూడండి, సజెస్ట్ వేరియేషన్ ఫర్ మిక్స్డ్ ఎబిలిటీ లెర్నర్స్. వాళ్ళకి నేను ఏం చేయాలో నాకు సలహా ఇవ్వండి అంటే ఇస్తుంది అనమాట. యాడ్ డీటెయిల్ వర్క్ షీట్స్ ఫర్ ఈచ్ క్లాస్. ప్రతి పీరియడ్కి ఏ వర్క్ షీట్ నేను ఇవ్వాలో నాకు ఇవ్వండి అంటే ఇస్తుంది. సో ఇలా మీకు కావాల్సిన ఎడిషనల్ డైలాగ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. అండ్ ఎంటర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్. లైక్ దీంట్లో నాకు లెర్నింగ్ అవుట్కమ్స్ రాయమంటే రాస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా కావాలా దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సినవి, లేదా ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ ఎట్లా చేయాలి నేను, అట్లాంటివి ఏమైనా యాడ్ చేయండి అంటే యాడ్ చేసేదాన్ని ఇక్కడ రాయవచ్చు. లేదా నేను అంతకుముందు ప్రాంప్ట్ ఇచ్చినా కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి, దానికి తగ్గట్టే ఇస్తుంది మనకు అది. లేదు ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ నుంచి ఎగ్జాక్ట్గా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి పేపర్స్ అని పేజెస్ అన్నీ కూడా మీరు పీడిఎఫ్లో చేసి ఇక్కడ అప్లోడ్ చేసింది, దీంట్లోంచి నాకు ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటే మన టెక్స్ట్ బుక్లో నుంచి యాడ్స్ ఇస్తుంది అనమాట. సో నౌ జనరేట్. సో లెసన్ ప్లాన్ ఫర్ ట్రిగ్నామెట్రీ ఫర్ గ్రేడ్ 10. ఇది ఏ మెథడ్ మనం అనుకున్నది, క్లాస్ రూమ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ నేను సెలెక్ట్ చేసింది. సో దానికి తగ్గట్టే నాకు ఇస్తుంది. ద మాస్టరీ ఆఫ్ మిస్సింగ్ ట్రయాంగిల్స్, ఇది ఒక యాక్టివిటీ చేయమంటుంది నాకు. సో దానికి తగ్గట్టే నాకు చూడండి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, లెసన్ ఓవర్ వ్యూ ఇచ్చింది, 45 minutes 10 periods అని, ఇన్స్ట్రక్షనల్ గోల్స్. సో టీచర్కి కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ అవుట్కమ్ మనకు. కీ వెకాబులరీ, దీంట్లో ఉన్న కీ వెకాబులరీస్ ఏంటి, ట్రిగ్నా అండ్ డీటెయిల్ లెసన్ ప్లాన్ బ్రేక్ డౌన్. సో పీరియడ్ 1 క్లాస్ 1 అంటే పీరియడ్ 1లో మీరు ఏం చెప్పాలి, యాక్టివిటీ ఏంటి, వర్క్ షీట్ ఏంటి, పీరియడ్ 2 పీరియడ్ 3 ఇలా మనకు యూనిట్ ప్లాన్ ఇస్తుంది ఇక్కడ చూడండి. దిస్ ఈస్ కంప్లీట్ ఒక ప్లాన్ మనకి ఇచ్చింది. ఓకే, ఇది నచ్చలేదంటే రీజనరేట్ చేయండి, మళ్ళీ వస్తుంది. సో ఈ కంటెంట్ మనం డౌన్లోడ్ చేయాలని తెలుసు కదా, ఇదైతే రీజనరేట్, సేవ్, కాపీ పేస్ట్. ఇది డైరెక్ట్ ప్రింట్, యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ అదర్ లాంగ్వేజ్, యూ కెన్ డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫామ్, వర్డ్ ఫామ్. లేదు పీపీటీ డైరెక్ట్ చేయమంటే పీపీటీ కూడా చేసిస్తుంది మీకు ఇక్కడ, డైరెక్ట్ పీపీటీ ఫార్మేషన్లో వస్తుంది. అండ్ వర్డ్ ఫామ్, ఇదేమో ఇది కూడా పీపీటీయే, బట్ మన మొబైల్లో సపోర్ట్ చేస్తుంది. గూగుల్ స్లైడ్ అంటుంది, స్లైడ్ ఫామ్. సో పీపీటీ ఆర్ స్లైడ్ బోత్ ఆర్ సేమ్, యూ కెన్ యూజ్ ఇట్. సో ఇలా మీరు జనరేట్ చేయవచ్చు. ఇది యాక్టివిటీ బేస్డ్ లెసన్ ప్లాన్. ఓకే, అండ్ లేదు ఇది నాకు నచ్చలేదు, కొంచెం యాడ్ మోర్ గ్రూప్ యాక్టివిటీస్ కావాలి, లేదా కన్వర్ట్ టు ఏ డీటెయిల్డ్ సైడ్ ఫార్మాట్, లింక్ టు స్ట్రాటజీ ఫర్ వ్యారీడ్ లెర్నర్ పేస్, అలైన్ విత్ బ్లూమ్స్ టెక్సానమీ లెవెల్. ఎందులో ఏదైనా మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను అలైన్ విత్ బ్లూమ్స్ టెక్సానమీ దాన్ని బేస్ చేసుకొని తయారు చేయమన్నా నేను. అగైన్ ఇట్ జనరేట్స్ లైక్ దిస్. కొంచెం చేంజెస్ ఇస్తుంది మనకు చూడండి. ఇది ఇప్పుడు మార్చి ఇచ్చింది. కీ వొకాబులరీ సేమ్ ఉంది చూడండి. ఇందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొంత యాడ్ చేసి ఇస్తుంది మనకు, దానికి తగ్గట్టు ప్రిపేర్ చేస్తుంది సింపుల్ ఫార్మేట్లో. వేరియేషన్ ఫర్ మిక్స్డ్ లెర్నర్స్కి ఏం చేయాలి, కంక్లూషన్. ఓకే, సో ఇలా మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ జనరేట్ చేయవచ్చు. ఇది యాక్టివిటీ బేస్డ్ లెసన్ ప్లాన్. 5 లెసన్ ప్లాన్ వేరే రకంగా ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్ కావాలో దాన్ని యాడ్ చేయాలి. లేదు దీనిపైన నాకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఏం చేయాలి, ఆ టాపిక్ పేరుని ఇక్కడ రాయండి, ట్రిగ్నామెట్రీ అని, లేదా కాపీ పేస్ట్ చేయండి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, లేదా రాయండి ట్రిగ్నామెట్రీ అని. గెట్ ఇమేజెస్ ఆర్ గెట్ వీడియోస్. నేను గెట్ వీడియోస్ క్లిక్ చేస్తున్నాను, దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంది మనకు. లేదా ట్రిగ్నామెట్రీగా చూడండి, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వచ్చేస్తాను. సో ఈ వీడియోని మీరు ప్లే చేయొచ్చు, చూడవచ్చు అంటే మనకు సలహా ఇస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడ ఉంది మీకు అని చెప్తుంది అనమాట. సో ఇలా మీరు లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ బై యూజింగ్ దిస్ AI టూల్. దీన్ని ప్రాక్టీస్ చేయండి, దీంట్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇందులో ప్రతి ట్యాబ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 hour టైం. సో 1 hour 2 hour టైం పడుతుంది ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. బట్ బేసిక్గా దీంట్లో ఎలా ఉంటుంది ఏంటంటే ఒక 2-3 మీకు ఇంపార్టెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేశాను. చాలా రకాల ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు దీన్ని. సో మనం ఎందుకు ఈ AI టూల్స్ మీద కొంచెం AI టూల్స్ పైన మనకు అవగాహన, దాన్ని వాడే విధానం తెలియాలి. ఎందుకంటే సో మనం అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఎందుకంటే మన వర్క్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూడా హార్డ్గా కాకుండా స్మార్ట్గా వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వేలో స్మార్ట్గా వర్క్ చేయాలి అంటే ఇలాంటి టూల్స్ మనం వాడి మన యొక్క వర్క్ని సింప్లిఫై చేస్తూ ఎఫెక్టివ్ టీచింగ్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది మనకి. సో ఇది వన్ కైండ్ ఆఫ్ సబ్ టూల్ ఇందులో. సో ఇదే కాదు, దీన్ని ఉపయోగించుకొని మీరు చాలా రకాలు చేయొచ్చు. చెప్పిన కదా నేను మీకు, యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా జనరేట్ చేయొచ్చు దీని ద్వారా. టెక్స్ట్ ట్రాన్స్లేటర్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఒకసారి ఇందులోకి లాగిన్ అయ్యి ఈ టూల్ని మీరు వాడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో చూశారు కదా, teachbetter.ai ద్వారా మనము చాలా రకాల యాక్టివిటీస్ని ఎలా జనరేట్ చేయొచ్చు అనేది. నాట్ ఓన్లీ దిస్ teachbetter.ai, యూ కెన్ యూజ్ ద మ్యాజిక్ స్కూల్ AI ఆల్సో. అది కూడా ఫ్రీ వర్షన్ ఉంది. సో దాని ద్వారా కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ చాలా జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ప్రాంప్ట్ రాయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే ఇలాంటి టూల్స్ వాడి మీరు ఈజీగా మీ వర్క్స్ని సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇంకొక వీడియోలో కొత్త అంశంతోటి మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రామ్‌లాల్.